మన జన్మ జాతకం ఎలా ఉన్నా ఓకే. మన జన్మ జాతకం ఎలా ఉన్నా గూడా హ్మ్. ఇలాంటి పూజలు ఇవి చేయడం వల్ల హ్మ్. మన తలరాత మారే అవకాశం ఉందా? మార్చుకోవటానికే కదా! ఇప్పుడు ఇన్ని నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, గుడులు, గోపురాలు, స్తోత్రాలు ఇంతమంది దేవుళ్ళు ఉంది మనకి. ఓకే. దేనికి లేకపోతే చెప్పండి. ఓకే. ఇప్పుడు మార్చుకునేదానికి ఈ అవకాశం ఉందని మన శాస్త్రం జెప్పింది. అష్టాదశ పురాణాలు జెప్పినియి. ఓకే. వాటిని బట్టి నువ్వు ఆచరించు. ఆ! ఇందుకే గదా ఇంతమంది గురువులు మనకొచ్చింది చెప్పడానికి. "నీ కర్మ ఇలా ఉంటుందిరా బాబు. నువ్విది చేసుకో. ఇది చేసుకుంటే బాగుపడతావు" అని 100% మనకి శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు ఆచరించండి, చూడండి. మీ జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. పరిశీలించుకొని చూస్తే ఏ మహర్దశలు నడుస్తున్నాయి. మహర్దశల ప్రకారంగా గూడా మనం చేసుకోవటం అనేది చాలా చాలా విశేషంతో కూడిన పని. ఓకే. కానీ కర్మని మార్చలేమంటారు మళ్ళీ? మారుస్తాము. ఓకే. కర్మను మారుస్తాము. ఎలా మారుస్తామంటే, ఇది కూడా ఇందులో లింక్ అయి ఉంటుంది. మీరు చేసుకోవడం గూడా ఇందులో లింక్ అయి ఉంటుంది. చాలా మందికి మనం మంచి మాట చెప్తాం. వాడింటాడా? వినడు. వినడు. ఎందుకు వినడంటే వాడి కర్మ విననివ్వదు. అవును. ఎవరైనా సరే మనం చెప్పినప్పుడు పొరపాటున విని కర్మను పక్కన పెట్టేసి, నా కర్మ ఇంతే, నా జాతకం ఇంతే అని దాన్ని పక్కన పెట్టేసి, వాడు దిగి గనక ఆ పూజ చేయగలిగాడా? ఆ నోము నోయగలిగాడా? ఆ వ్రతాన్ని ఆచరించగలిగాడు. వాడు అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాడు. ఓకే. ఓకే. దానికి ఇప్పుడు అనేక రకాలుగా చాలామందొచ్చారు. సంకల్పానికి చాలా గొప్ప బలముందని, యద్భావం తద్భవతి అని ఎందుకంటున్నారంటే, ఇవన్నీ గూడా మనం మార్చుకోవటానికే. మనకొక శక్తి అంటూ ఇచ్చాడుగా భగవంతుడు. అవును. మనం దీవిస్తే దీవెన ఫలిస్తున్నప్పుడు, మనలో ఒక శక్తి లేకపోతే ఎందుకు ఫలిస్తుందండి? కాబట్టి దుష్కర్మను గూడా పక్కన పెట్టి, మనం చేసే మంచి కర్మలు ఏవైతే చేస్తామో, అవి మనకి సత్ఫలితాలనిస్తున్నవి. మన కర్మను మార్చుకునేదానికి, తగ్గించుకునేదానికి, దుష్కర్మను తగ్గించుకునేదానికి, ప్రారబ్ధాన్ని తగ్గించుకునేదానికి ఈ పూజలు 100% మనకు ఉపయోగపడుతున్నవి. ఓకే. సూపర్. అలా జరిగితే మంచిదే. అంటే తలరాతను మార్చలేము. కర్మల్ని మార్చలేము అనేసరికి ఇదేంటి మళ్ళా 2 రకాలుగా చెప్తున్నారు ఏంటి అనుకున్నాను. లేదు. మంచి ఆన్సర్ ఇచ్చారు మీరు. థాంక్ యూ గురుగారు. అండ్ అలాగే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అబ్బాయి ఉంటాడు. హ్మ్. ఒకడేమో రారాజులాగా, పురుష ధీరుడిలాగా, హ్మ్. బాహుబలిలాగా బిహేవ్ చేస్తుంటాడు. ఇంకోడేమో ఉత్తర కుమారుడిలా బిహేవ్ చేస్తుంటాడు. వాడు పురుషుడే. ఆ! స్త్రీలుంటారు కొందరు. హ్మ్. హ్మ్. వాళ్ళు చీర కట్టుకున్న హ్మ్. మొగరాయుల్లాగా బిహేవ్ చేస్తుంటారు. యెస్. యెస్. మనం చూస్తుంటాంగా సమాజంలో. చూస్తుంటావు. ఆ! ఏంటి ఈ ద్వైధీ భావం? ఓకే. దీనికి మన దగ్గరున్న మన జ్యోతిష్య శాస్త్రం ఏం జెప్పిందంటే, మనకి 12 లగ్నాలున్నవి. అవును. 12 లగ్నాలు. మేష లగ్నం నుంచి మొదలుకొని మీన లగ్నం వరకు 12 లగ్నాలుంటాయి. ఈ లగ్నాల్లో ఒక 6 లగ్నాలు స్త్రీ లగ్నాలు అంటాం. ఓహో! ఒక 6 లగ్నాలు పురుష లగ్నాలు అంటాం. ఫస్ట్ మనకేమొస్తుంది? మేష లగ్నం వస్తుంది. దాన్ని పురుష లగ్నం అంటాం దాన్ని. ఓకే. ఒక బేసి సంఖ్యలో వస్తుంది. సరి సంఖ్యలో వృషభం వస్తుంది. ఆ రిషభం వచ్చిన దాన్ని స్త్రీ. ఓకే. అచ్చా! దాన్ని స్త్రీ రాశిగా గుర్తిస్తున్నాం. అట్లా 1 బై 1 మేషం తర్వాత వృషభం. వృషభం తర్వాత మిథునం. మిథునం తర్వాత కర్కాటకం. కర్కాటకం తర్వాత సింహం. సింహం తర్వాత కన్య. ఇలా 1 బై 1 రాశి మార్చి రాసి పురుష, స్త్రీ అనే ఇవి లగ్నాలుంటాయన్నమాట. నపుంసక లగ్నాలు కూడా ఉంటాయిగా? నపుంసక లగ్నం కాదది. ఆ! నపుంసక లగ్నం గ్రహాలు నపుంసక గ్రహాలు అంటాం. అవును. ఓకే. అయితే ఇప్పుడు సపోజ్ మేష లగ్నంలో జన్మించాడు అబ్బాయి. అది పురుష లగ్నం. అవును. సంపూర్ణమైన మేష లగ్నం, పురుష లగ్నం, కుజుడు యొక్క లగ్నం అంటాం. అవును. ఈ లగ్నంలో జన్మిస్తే అతను అసలు నికార్సైన మనిషిరా వాడు. చాలా బలవంతుడు, నికార్సైన మగాడురా వాడంటాం. అవును. ఎందుకంటామంటే వాడు పురుష లగ్నంలో జన్మించాడు. మరలా ఇంకా దాంట్లో పురుష గ్రహాలే ఉన్నాయనుకోండి. ఓహోహో! ఇందులో పురుష లగ్నంలోనే జన్మించడమే కాకుండా పురుష గ్రహాలు ఉంటాయి. కుజుడు ఉండాలి, రవి ఉండాలి, గురువు ఉండాలి. ఇలా మంచి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ గ్రహాలు ఉన్నాయనుకోండి ఇంకా బలమైన పురుషుడిగా ఉంటాడు. బాహుబలి. అసలు వాడు నంబర్ 1గా ఉంటాడు. చూస్తే ఆ! వాళ్ళు రౌద్రాత్మకం అన్నట్టుగా ఉంటాడు అవును. పర్సన్. కాబట్టి ఈ లగ్నంలో జన్మించడం ద్వారా, ఇలాంటి లగ్నాల్లో జన్మించడం ద్వారా పురుషుడు ఇంకా అత్యధికంగా ఉంటున్నాడు. అలాగే పురుషుడు అయినప్పటికీ కూడా కొన్ని స్త్రీ లగ్నాల్లో జన్మిస్తుంటాడు. ఏంట్రా ప్రతిదానికి నువ్వు ఏడుస్తుంటావు, అమ్మాయిలాగా ఏడుస్తుంటావు అవును. అంటాడు. కాబట్టి ఏందంటే వాళ్ళు పక్కనే రిషభ లగ్నం ఉంది. ఆ రిషభ లగ్నంలో జన్మించాడనుకోండి, అది శుక్రుడు యొక్క లగ్నం. దాన్ని స్త్రీ లగ్నం అంటాం. అప్పుడేమవుతుందంటే మీకు ఆడవాళ్ళ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఓహ్! స్త్రీ ఏ విధంగా అయితే లాలన చేస్తుందో, పాలన చేస్తుందో చాలామంది మనం ఇళ్లలో చూస్తుంటాంగా. ఆడవాళ్ళు చేసే పనులు మగవాళ్ళు 100% చేస్తూ ఉంటారు. అవును. చాలా మటుకు చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఈ లక్షణాలు ఉండటం వల్లనే ఇంటిని కూడా వాళ్ళు చూసుకోగలిగే కెపాసిటీ ఉంటుందది. ఓకే. అట్లనే మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పైగా స్త్రీ లగ్నంలో అతను పుడతాడు.
పైగా దాంట్లో ఇంకా నపుంసక గ్రహాలు ఉన్నాయి అనుకోండి. సపోజ్ నపుంసక గ్రహాల కిందకి స్త్రీ గ్రహాల కిందకి మనం ఏం తీసుకుంటాము? ఒక చంద్రుడిని స్త్రీ గ్రహం కింద తీసుకుంటాం, శుక్రుడిని స్త్రీ గ్రహం కింద తీసుకుంటాం, శనిని నపుంసక గ్రహంగా తీసుకుంటాం, బుధుడిని నపుంసక గ్రహంగా తీసుకుంటాం. ఈ గ్రహాల యొక్క వీక్షణ కానీ ఈ గ్రహాలు లగ్నంలో కానీ ఉంటే ఇంకా ఎక్కువ స్త్రీ లక్షణాలు ఉంటవి. అంటే భయపడటం, ప్రతిదానికి భంగపడిపోవటం, శక్తి లేకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఆ స్త్రీ లగ్నాల్లో పుట్టిన పురుషుడికి ఉంటున్నాయి. అలాగే స్త్రీ పురుష లగ్నంలో జన్మించింది అనుకోండి, అవరే మగరాయిళ్ళ అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన ఏం సరిపోతాడు? ఆవిడ చేసినట్టు ఆవిడ చెప్పినట్టు ఎవరు, ఆవిడదే డెసిషన్, ఫైనల్ డెసిషన్ అంటాం. కాబట్టి ఆవిడేంటి ఆ పురుష లగ్నాల్లో జన్మించుంటుంది. పైగా ఆ పురుష గ్రహాలు కూడా ఆ లగ్నాల్లో ఉండి ఉంటాయి తప్పకుండా. అందుకనే ఈ భేదాలన్నీ కనపడుతున్నాయి. ఒకరు స్త్రీలాగా బిహేవ్ చేస్తున్నారు, ఒకరు పురుషుల్లాగా బిహేవ్ చేస్తున్నారు, ఒకరు దేనికి పనికిరాని వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ గ్రహాల యొక్క సంయోగం వలనే ఇలా పడుతుంది. ఇంకో సందేహం గురుగారు, చెప్పండి. స్త్రీలు స్త్రీలను ఆకర్షించడం, పురుషులు పురుషుల్ని ఆకర్షించడం ఈ మధ్య ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్య కొంచెం ట్రెండ్ పెరిగింది. అది ఈ దరిద్రం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఈ దరిద్రానికి కారణమే ఈ గ్రహాలు అనుకూలత లేకపోవటం వల్లే, ఈ నపుంసక గ్రహాల్లో పుట్టడం వల్ల. వాళ్ళు ఏమవుతుందంటే ఒక బలమైన పురుషుణ్ణి, ఒక బలమైన పురుషుడు ఎప్పుడైనా ప్రేమిస్తాడా? ఆల్మోస్ట్ ఆల్ ప్రేమించడు. ఒక బలశాలిని, ఒక వీరుణ్ణి, ఒక సైన్యాధ్యక్షుణ్ణి ఎవరు కూడా ప్రేమించడు. ఒక పురుషుడే అలా ప్రేమించడు. ఈ లక్షణాలు ఎక్కడైతే ఉంటున్నావో కాబట్టి మగవాళ్ళు ఆ స్త్రీ లగ్నాల్లో పుట్టుంటారు, ఆ స్త్రీ రాసుల్లో పుట్టుంటారు. ఆ యొక్క నపుంసక గ్రహాలు స్త్రీ గ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రహాలు ఆ లగ్నాల్లో ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరు మ్యాచ్ అయ్యారనుకోండి ఆల్మోస్ట్ ఆల్, కానీ చూడటానికి పురుషుడే, కానీ లోపల లక్షణాలన్నీ ఇవి ఉంటాయి. ఈ నపుంసక లక్షణాలు ఉండటం చేత వాళ్ళు పురుషుడు ఆకర్షితులు అవుతున్నారు. అదే కాకుండా ఇంకా మనం లోతుగా వెళ్ళి పరిశీలించాలంటే వాళ్ళు మనం చూస్తున్నాం కదా మూడో వర్గం, ఆ మూడో వర్గం జన్మకు కూడా ఇదే కారణం. నపుంసక గ్రహాలు లగ్నాల్లో ఎక్కువ ఉండటం చేత, స్త్రీ యొక్క లగ్నాల్లో జన్మించడం చేత, స్త్రీ రాసులలో జన్మించడం చేత ఈ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని మనం తప్పుగా తీసుకోవటానికి ఏం లేదు. పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్ ఇదంతా కూడా. పరమాత్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం ఏదైతే చేసుకుంటున్నామో మీ యొక్క క్యాలిక్యులేషన్ కోడ్ చేసి ఆయన మనకి ఇస్తున్నాడు ఈ గిఫ్ట్ ని. మీరు బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత దాచుకుంటే అంతే మీకు బ్యాంక్ ఇస్తుంది. కాకపోతే ఏం చేస్తుంది, ఇంకొంచెం వడ్డీ యాడ్ చేసి ఇస్తుంది. అలాగే పరమాత్మ కూడా మన పుణ్యాన్ని బట్టి మనకి యాడ్ చేసి ఇస్తూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.